హలో క్రియేటర్స్ 7 రోజుల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ని ఎలా కంప్లీట్ చేయాలి ఏంటనేది ఈ రోజుతో ఒక మంచి సెట్టింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చా. అది యూట్యూబ్ ప్రొవైడ్ చేసిందనమాట. అలాంటి సెట్టింగ్ జస్ట్ ఆ సెట్టింగ్ ఆన్ చేసుకునుకోండి, ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. 7 రోజుల్లో మీ 1000 మంది సబ్స్క్రైబర్స్లు కంప్లీట్ అయిపోతారనమాట. సో చాలామంది నాకు కామెంట్లు చేస్తున్నారు, అన్న సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, మా ఛానల్ ఇంకా మోటివేషన్ కాలేదు. అండ్ మీ ఛానల్ కూడా ఇంకా మోటివేషన్ కాలేదనుకోండి, కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుండే ఏంటనే చెక్ చేసి మీ వీడియో పైన నేను ఆన్సర్ చేస్తాను. ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే త్వరగా మోనిటైజేషన్ అవుతుంది ఏంటనేది. నేను ఇప్పుడు చెప్పబోయే సెట్టింగ్లోని 2 సెట్టింగ్స్ చెప్తా. అందులో రెండో సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సెట్టింగ్ మీరు ఆన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు వద్దన్నా సరే సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. అలాంటి సెట్టింగ్ అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేశారనుకోండి, మీలాంటి క్రియేటర్స్కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. అండ్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేసి సపోర్ట్ చేస్తా రాస్తున్నా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే మన ఛానల్లోని ప్రతిరోజు యూట్యూబ్ ఎస్ఈఓ ప్రాసెస్ అండ్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ మోనిటైజేషన్, సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి ఏంటని ప్రతిరోజు ఒక్కొక్క వీడియోని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సో అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా ఆ సెట్టింగ్ ఏంటో చూద్దాం. నేనైతే ఇట్లా ట్యాబ్ పట్టుకుని ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మీకు నచ్చిన బ్రౌజర్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సర్చ్ బార్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా సెర్చ్ చేస్తారంటే స్టూడియో డాట్, సో చూడండి పైన వచ్చింది studio.youtube.com అనుకుని సెర్చ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్లా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత చాలామందికి వైటీ స్టూడియో అనేది క్రోమ్ బ్రౌజర్లో ఎట్లా ఓపెన్ చేసుకోవాలి ఏంటనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో అదేవిధంగా మీరు ఓపెన్ చేసుకున్నారనుకోండి, వైటీ స్టూడియో అనేది క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. చాలా బెనిఫిట్స్, మీరు సెట్టింగ్స్ అనేది మార్చుకోవచ్చు దీని ద్వారా. వైటీ స్టూడియోలో అవన్నీ కనిపించవన్నమాట. అక్కడ కనిపించని సెట్టింగ్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కార్నర్లో న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు మార్కెట్ కూడా చూపిస్తాను. ఎట్లా అంటే ఇక్కడ చూడండి 2 అని కనిపిస్తుంది కదా, మీరు ఎన్ని ఓపెన్ చేసి ఉంటే అన్నీ అక్కడ కనిపిస్తాయి. సో దానిపై ఇట్లా క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ ఛానల్ డాష్బోర్డ్పై క్లిక్ చేస్తారనుకోండి, మీ వైటీ స్టూడియో అనేది మీకు ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ ఏంటనేది ఇందులోనే ఉందని. ఇందులో రెండో సెట్టింగ్ అయితే చాలా ఇంపార్టెంట్, మిస్ కాకండి. మిస్ అయితే మాత్రం మీకు ఎప్పటికి కూడా సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ రారు. మీరు ఇట్లా చాలా కష్టం, చాలా నెలలు పడతారు మీకు సబ్స్క్రైబర్స్ పెరగడానికి. మోనిటైజేషన్ అవ్వడానికి కూడా చాలా నెలలు పడుతుందన్నమాట. నేను చెప్పిన మీరు ఫాలో అయ్యారనుకోండి, 7 రోజుల్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతారు. సింపుల్గా మోనిటైజేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. వాచ్ అవర్స్ కంప్లీట్ కాలేదనుకోండి, ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో లింక్ ఇస్తా, ఆ వీడియో చూడండి. చాలా సింపుల్గా వాచ్ అవర్స్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, 4000 గంటలు ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి ఏంటంటే ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ కొన్ని సెట్టింగ్స్ కూడా చెప్పా, ఆ వీడియోలో చూసి ఆ సెట్టింగ్స్ మీరు చేసుకున్నారనుకోండి 4000 గంటలు అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మీకు చిన్న సెట్టింగ్ చెప్తా, ఆ ప్రాసెస్ మీరు చేసుకున్నారనుకోండి డెఫినెట్గా మీ వారం రోజుల్లో మీ 1000 మంది సబ్స్క్రైబర్స్లు కంప్లీట్ అయిపోతారనమాట. ఇక్కడ కంటెంట్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీ కంటెంట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి, మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారేంటనేది. సో ఇప్పుడు మీకు నచ్చిన వీడియో ఏదో ఒకటి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్ ఏంటంటే, క్రోమ్ బ్రౌజర్లో ప్రతిరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసేటప్పుడు ఇది ఆన్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే మీరు మీ వీడియో వాళ్ళకి రికమెండ్ చేస్తుంది కదా, సో ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. జస్ట్ అక్కడ మీరు ఏం లేదు, డిస్ప్లే అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి మైండ్ సెట్లో రన్ అయిపోతుంది. ఈ కొత్తగా ఏంటి సెట్టింగ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది, ఇక్కడ క్లిక్ చేద్దాం అనుకోండి, ఇట్లా క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో కనుక సెట్టింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇట్లా కిందకి ఇట్లా స్క్రోల్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. రైట్ సైడ్ ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎండ్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరికి ఇక్కడ సెట్టింగ్ అని కనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ నేను దీనికి యాడ్ చేశాను. సో ఇంకో వీడియో నేను యాడ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే ఇక్కడ నాకు చూపించట్లేదు. సో ఇంకో సెట్టింగ్ అనేది నేను ఆన్ చేసి చూపిస్తాను, ఇంకో వీడియో ఓపెన్ చేసి. ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియోలో నేను యాడ్ చేశాను కనుక అక్కడ ఆప్షన్ అనేది కనిపించట్లేదు. సో కంటెంట్పై మళ్ళీ క్లిక్ చేసా. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ వీడియోలో ఆ సెట్టింగ్ కనిపిస్తుంది, ఎందుకంటే అది అప్లోడ్ చేసేటప్పుడు నేను మర్చిపోయి ఇట్లా పెట్టలేదు. సో రైట్ సైడ్ స్క్రోల్ చేసి సేమ్ ఎండ్ స్క్రీన్పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎలిమెంట్స్పై క్లిక్ చేసా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వీడియో ప్లేలిస్ట్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ లింక్ అని కనిపిస్తుంది. మనకు కావాల్సింది సబ్స్క్రైబ్. సో దానిపై ఇట్లా క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్స్ కావాలి కదా, సో మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి చూపిస్తా. సో మీకు ఎట్లా అంటే రొటేట్ చేసి చూపిస్తా, ఎందుకంటే ట్యాబ్లో స్ట్రైట్గా కనిపించట్లేదు.
పైకి లాగి ఇట్లా రొటేట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. మీ ముంగట ఇట్లా రొటేట్ చేస్తున్నా. దెన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ సెట్టింగ్ అనేది ఓపెన్ అయింది చూడండి. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసి ఇక్కడ సేవ్ చేయలేదు కదా నేను ఆ సెట్టింగ్ అనేది. సో ఇక్కడ నేను జస్ట్ ఇట్లా డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేసిన తర్వాత ఆ సెట్టింగ్ అనేది రైట్ సైడ్ ఉండేది పోయింది. మళ్ళీ ఎలిమెంట్స్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ దీనిపై క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మన లోగోనే కనిపిస్తుంది. దెన్ దాని లెఫ్ట్ సైడ్ నాకు ఇట్లా కనిపిస్తుంది. మీరు రైట్ సైడ్ కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇట్లా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది అనమాట. జస్ట్ ఏం లేదు, కొత్తగా సెట్టింగ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎలా పెట్టుకున్నారో వాళ్ళకి మైండ్లో రన్ అవుతుంది. దానిపై క్లిక్ చేద్దాం అనుకుని ఇట్లా జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట. కనుక ఈ సెట్టింగ్ అనేది ఈ విధంగా ఆన్ చేసుకుని జస్ట్ ఇట్లా సేవ్ చేస్తే సరిపోతుంది. ఏం లేదు, మీ ప్రతి వీడియోలో కూడా ఇట్లానే ఆన్ చేసుకుని అప్లోడ్ చేయండి. మీ వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేసిన తర్వాత వీడియోకి ముందు 20 సెకండ్ల ముందే ఇది డిస్ప్లే అవుతుంది. ఇదేంటి కొత్తగా ఇట్లా ఓపెన్ అవుతుంది, అక్కడ క్లిక్ చేసి చూద్దాం అనుకుని ఇట్లా జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట. కనుక ఈ సెట్టింగ్ బాగుంది కదా. సో ఇంకా ఎవరికి తెలియకపోవచ్చు కనుక ఇట్లా ఆన్ చేసుకుని అప్లోడ్ చేయండి. చాలా మంచి సెట్టింగ్. దెన్ సెకండ్ సెట్టింగ్ ఏంటంటే అది కూడా నేను చూపిస్తా. బ్యాక్ వచ్చండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తా. కస్టమైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఈ విధంగా జూమ్ డౌన్ చేస్తా. కిందకి ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత చూపిస్తా. అది కూడా ఇట్లా మొత్తం ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఛానల్ URL దాన్ని జస్ట్ ఇట్లా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత క్రోమ్ బ్రౌజర్లోనే న్యూ ట్యాబ్ అనేది ఇట్లా తీసుకోండి. ప్లస్ సింబల్పై క్లిక్ చేసి దాని తర్వాత సర్చ్ బార్పై క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఫ్రీ ఆటో సబ్స్క్రైబ్ చూడండి. డైరెక్ట్ అక్కడ చూపించింది ఫ్రీ ఆటో సబ్స్క్రైబ్ లింక్ జనరేట్. దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ విధంగా మీకు వస్తుంది. ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఛానల్ URL ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ అనేది చేయండి. నేనైతే ఈ విధంగా పేస్ట్ చేస్తున్నా. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి జనరేట్ అనే దీనిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా పైకి స్క్రోల్ చేసి దాన్ని కాపీ చేసుకోండి. నేను చూపిస్తాను మీకు ఎట్లా కాపీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కాపీ లింక్ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కాపీ అనేది అయిపోతుంది. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చండి. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మీరు దీంట్లో మీ ఇన్స్టాగ్రామ్ బయోలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే యూట్యూబ్ అబౌట్ సెక్షన్లో కూడా పెట్టుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి జస్ట్ ఒక ఇమేజ్ అనేది బ్లర్లా పెట్టండి. బ్లర్లా పెట్టేసి మీరు ఏం చేస్తారంటే దాన్ని ఆ లింక్ అనేది దానిపై క్లిక్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ మన ఫ్రెండ్ ఇట్లా పెట్టాడు ఈ ఫోటో, దెన్ ఇది ఓపెన్ చేసి చూద్దాం అనుకుని ఇట్లా ఆ లింక్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయిపోతుంది అనమాట. సో బాగుంది కదా. సో ఇట్లా సబ్స్క్రైబ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అండ్ వారం రోజుల్లో చాలా సింపుల్గా మీ 1000 మంది సబ్స్క్రైబర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్స్ అనేది ఎట్లా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కాలేదనుకోండి, ఇంకా మోనిటైజేషన్ కాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ ఛానల్ నేమ్ అనేది. నేను మీ ఛానల్ చెక్ చేసి ఎటువంటి వీడియోస్ చేయాలి, ఎటువంటి వీడియోస్ చేయకూడదు ప్రాపర్గా చెప్తా. ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోని ఒక లైక్ చేయండి. కింద కనిపిస్తున్న హై బటన్ నొక్కి సపోర్ట్ చేసి రాస్తున్నా. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన ఛానల్లోని ప్రతిరోజు యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ SEO ప్రాసెస్, దెన్ సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి, వ్యూస్ ఎట్లా పెంచుకోవాలి, మోనిటైజేషన్ చాలా త్వరగా ఎట్లా చేసుకోవాలి ఏంటంది ప్రతిరోజు ఒక వీడియోని మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయొచ్చు. డైరెక్ట్ నేనే కాంటాక్ట్ అవుతా, మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా. లేదా బయోలో లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్, అక్కడికి వెళ్ళి కూడా మెసేజ్ చేయొచ్చు అనమాట. సో ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం.